Shall I continue with the mask? Are you getting the voice with the mask? Good morning, Karthik. Yes. You are two brothers. Yes. Now you are in Ninth class, and your brother is in seventh class. Yeah. I know you since 6th class, isn't it? Then you are two. You came from the primary Vietnam. Since LKG you were here. From which class you are here? class. Fifth class. 5th class. So 5th you studied, after that from 6th you are here. How did you feel? Till 5th class where were you? 5th class వరకు ఎక్కడ చదువుకున్నావు? శ్రీ మెహర్ స్కూల్. మెహర్. ఓకే. మెహర్ కాన్వెంట్. దాని తర్వాత ఇక్కడికి వచ్చావు. నీకు ఏది ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు ఏది బాగుంది అంటే ఒక స్కూల్ నుంచి అడ్డాన్ని అనలేం కదా. సో ఎలా ఉంది ఇక్కడ నీకు? చాలా బాగుంది. ఆ స్కూల్ ఎలా ఉండేది? ఆ స్కూల్ ఇప్పుడు నువ్వు ఎదిగావు కాబట్టి ఇంకా ఎక్కువ తెలుస్తున్నాయేమో స్కూల్ గురించి. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇంటి దగ్గర ఎలా ఉంటావు? నువ్వు ఇంటిలో కూడా ఆడుకుంటానికి పిల్లలు అందరూ ఉన్నారా? మీరిద్దరైనా ఉన్నారు? అక్కడికి ఫ్రెండ్స్ ఎవరున్నారు? కొంతమంది పేరు చెప్పు. నాని, సాయి, లావణ్య, హర్ష. నాని, సాయి, లావణ్య, హర్ష. ఓకే. వాళ్ళందరూ ఏ స్కూల్స్ నుంచి? అందరూ చదువుకుంటున్నారా లేకపోతే కొంతమంది స్కూల్ ఒకరు కాలేజ్? ఎవరది? లావణ్య. ఓకే, గుడ్. ఓకే. ఇక్కడ స్కూల్లో నీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? చాలా మంది ఉంటారు. నాకు తెలిసి నీకు నీ క్లాస్ ఫ్రెండ్సే కాకుండా మిగతా క్లాస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అలా సాధారణంగా పిల్లలు ఎవరి క్లాస్ వాళ్ళే ఫ్రెండ్స్ చేసుకుంటారు. కానీ నీకు మిగతా క్లాస్ ఫ్రెండ్స్ కూడా ఎలా ఉన్నారు? మా తమ్ముడు ఫ్రెండ్స్ ద్వారా, క్లాస్ ఫ్రెండ్స్ ద్వారా. సో నీ తమ్ముడు ఫ్రెండ్స్ అంటే తక్కువ క్లాస్ ఫ్రెండ్సే, కానీ నీకు పెద్ద క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు తెలిసి. అది ఎలాగా? మా క్లాస్లో ఫ్రెండ్స్ వాళ్ళ అన్నయ్యలు ద్వారా. సో నీకేంటంటే ఫ్రెండ్స్ ఎక్కువ కావాలి. సరే, ఇంట్లో మీ డాడీ మమ్మీ ఏం చేస్తుంటారు? మా డాడీ ఆటో డ్రైవర్, మా మమ్మీ టైలర్. ఓకే. సో డాడీ నిన్ను ఇక్కడ బాగా చదువుకోమని జాయిన్ చేశారు నాకు తెలిసి. ఓకే. తెలిసి చాలా అంటే ఖచ్చితంగా ఫీజులు అవి కరెక్ట్ టైం కట్టేస్తారు, వచ్చి చెప్తారు అన్నీ. కానీ నాకు నువ్వు కోరుకున్నది అక్కడ కంప్లీట్గా దొరుకుతుందని అనుకోవట్లేదు. అవునా? నేను కరెక్టా? లేకపోతే నీకు ఏ కావాలో అన్నీ నీకు అవుతున్నాయా? అన్నీ. ఓకే. కానీ స్టార్టింగ్లో నువ్వు చదువు మీద కొంచెం శ్రద్ధ ఎక్కువ పెట్టేవాడు 6th 7th. ఆ తర్వాత నుంచి ఆ చదువు కంటే కూడా మిగతా అన్ని వ్యవహారాల్లోని కూడా దృష్టి పెట్టడం మొదలుపెట్టు. అది ఏది మంచిది అనిపిస్తుంది? చదువు మీదే కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది అనిపిస్తుందా? అన్ని తెలుసుకుంటా మంచిది అనిపిస్తుందా? రెండు మంచి. సో చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అన్నీ తెలుసుకోవాలి. ఈ అన్నీ తెలుసుకుంటాంలో నువ్వు నీకంటే పెద్దవాళ్ళలాగా ఉండాలనుకుంటున్నావా? లేకపోతే నీ ఆలోచన నీకే ఉందా నేను ఇలా ఉండాలి అని? నీలాగా నువ్వు ఉంటే చాలు. ఓ, చాలా మంచి స్టేట్మెంట్. నాలాగా నేను ఉంటే చాలు. నిజంగా చాలా బాగుంది. లలిత జ్యువెలరీస్ ఏమంటారు? డబ్బు ఎవరికి చేరు. అది అందరం వాడతాం, కానీ అది ఒక్కొక్కరికి అది సొంతం అయిపోతుందన్నమాట. అలా నీకు ఇది నాలాగా నేను ఉంటే చాలు అన్నది నీ స్టేట్మెంట్, నీకు సొంతం. నేను ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను అలా వింటాం. సో నీలాగా నువ్వు ఉంటే చాలు కార్తీక్. నీలాగా ఏంటి? నీలాగా ఉండటం అంటే ఏంటి? కొన్ని నాకు చెప్తావా? నాలాగా నేను ఉంటే చాలు.
అన్నా. నాలాగా నేను ఉంటామంటే నేను కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తావా? తమ్ముడికి హెల్ప్ చేయాలి, అది ఉందా? ఉందా లేదా? ఉంది. ఇంట్లో అమ్మకి అన్నీ చేయాలి, అది ఉందా? అది చెప్పు, ఏమేమి ఉన్నాయో అలాంటి. డాడీకి హెల్ప్ చేయాలి అంటే ఆటో డ్రైవింగ్లో వెళ్ళి హెల్ప్ చేద్దామన్నా? డాడీకి హెల్ప్ చేయటం, ఫ్రెండ్స్ తో ఆడుకుంటా, అది నీలాగా ఉండటం. ఇప్పుడు ఫ్రెండ్స్ డాడీకి హెల్ప్ చేయడానికి డాడీ ఎప్పుడైనా నాకు వద్దులే, నువ్వు చదువుకో అని ఏమన్నా అంటారా? అలాంటప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? డాడీకి హెల్ప్ అక్కర్లేదేమో, డాడీ చేసుకుంటారేమో, అంటే నా పని నేను చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్ తో ఆడుకుంటే ఇప్పుడు డాడీకి హెల్ప్ చేయట్లేదు, అక్కర్లేదు అంటున్నారు కదా. ఓకే, వెరీ గుడ్, డాడీకి హెల్ప్ అక్కర్లేదు. ఇంకా ఫ్రెండ్స్ తో ఆడుకుంటాం. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour. అంటే యూ గో అండ్ ప్లే సమ్ గేమ్ అంటాము. ఏంటది? క్రికెట్. రోజు పొద్దుట 1 గంట, సాయంత్రం 1 గంట క్రికెట్ ఆడేసి వచ్చేస్తారు. ఇంకా ఫ్రెండ్స్ తోటి ఇంకా కాంటాక్ట్స్ ఏమి ఉండవా? ఏంటి, ఏ రకమైన కాంటాక్ట్స్ ఉంటాయి? ఆడుకుంటూనే ఒకటే అంటే ఏంటి, ఇంకా ఉంటాయి కదా. కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం, లేకపోతే సినిమాల గురించి చెప్పుకుంటాం, లేకపోతే స్కూల్లో జర్నీ గురించి చెప్పుకుంటాం. ఏంటుంటాయి? సినిమాలు ఏమేమి, ఎలాంటి సినిమాలు చూస్తావు? యాక్షన్ మూవీస్. ఇంకో బ్యాగ్ లో ఉన్నాను సార్. యాక్షన్ మూవీస్. యాక్షన్ మూవీస్ అంటే ఎలాంటివి? ఒక పేజ్. అవెంజర్స్. ఓకే, గుడ్. అయితే ఈ మూవీస్ గురించి కూడా, అంటే యాక్షన్స్ గురించి అక్కడ చెప్పుకుంటారు అంటే ఫ్రెండ్స్ లో కూడా. ఇంకా ఫ్రెండ్స్ తో దెబ్బలాట్లు అవి ఏమి ఉండవు. ఓకే, అంటే నీకు దెబ్బలాడాలి అని అనిపించదు మాట. కానీ నువ్వు నా దగ్గరికి ముందు అయితే 6th 7th చదువు గురించి నీ దగ్గర మాట్లాడేదాన్ని. 8th వరకు ఫ్రెండ్స్ దెబ్బలాటలతోటే నిన్ను ఎక్కువ కాంటాక్ట్ చేస్తాను. ఎందుకు అలాంటివి వస్తున్నాయి? అంటే నువ్వు దేంట్లో నువ్వు డైరెక్ట్ పాత్ర లేదు మాట, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదు. కానీ ఆ లాస్ట్ వచ్చేసరికి నువ్వు అక్కడ నీ మీదకి వస్తున్నాయేమో. నిన్ను నా దగ్గర తీసుకొచ్చారు అంటే అమ్మా, గొడవకి వచ్చిన వాళ్ళు అందరినీ తీసుకొచ్చి అంటే ఏంటంటే నువ్వు ఏ గొడవలోకి వెళ్ళట్లేదు, ఎవరికైనా హెల్ప్ చేస్తా ఉంటే కూడా చెప్పాం. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, నీ అంతటి నువ్వు దెబ్బలాడికి వెళ్ళట్లేదు, ఇద్దరు కొట్టుకుంటా ఉంటే నువ్వు మధ్యలోకి వెళ్ళి యూ వాంట్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. బట్ యు ఆర్ బీయింగ్ హైలైటెడ్ యాజ్ యు ఆర్ one of the problem creator. You are one of the problem creator. Okay? దానివల్ల నేను అనుకున్నది, మీ డాడీ తోటి నేను మాట్లాడిన దాన్ని బట్టి మీ డాడీ ఏమంటున్నారు, ముందు బాగా చదువుకునేవాడండి, ఈ మధ్య చదవట్లేదు అని చెప్పి. దీనికి కారణం ఏమిటి అయి ఉండొచ్చు? ఇంట్లో ఎక్కువసేపు చదువు టైం ఎక్కువ తీసుకోవట్లేదా? తీసుకుంటున్నావా టైము? గట్టిగా చెప్పాలి. తీసుకోవట్లేదు అంటే ముందు కంటే క్లాసులు పెరిగినాయి. నువ్వు ముందు 6th 7th, ఇప్పుడు 8th 9th 10th, ఇంకా వచ్చేసరికి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకా పెద్ద చదువులకు వెళ్తావు.
సో చదువులు పెద్ద అయ్యే కొద్ది చదువు మీద స్పెండ్ చేసే టైం పెరగాల తగ్గాల? పెరగాలి. కానీ ఇక్కడ ఏమైంది? తగ్గింది. ఈ టైం తగ్గింది కరెక్టే, కానీ 6th 7th లో నీ ఇన్వాల్వ్మెంట్ తోటి ఎప్పుడు నాకు నా దాకా రాలేదు. అంటే మీ పేరెంట్స్ దగ్గరికి కూడా వెళ్ళుండవు. కానీ ఏజ్ పెరిగే కొద్ది ప్రాబ్లమ్స్ తోటి నువ్వు మా దృష్టిలో పడుతున్నావు. అంటే అక్కడ టైం పెరిగిందంటావా? చదువులో టైం తగ్గింది కరెక్టే, నీ ఫ్రెండ్స్ తోటి ఇన్వాల్వ్మెంట్ లో టైం పెరిగిందంటావా? సో ఇక్కడ చూసుకో, 24 ఎవరికైనా సరే 24 అవర్సే. నేను అది మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను. ఈ 24 అవర్స్ లో 12 అవర్స్ నిద్ర అవస్థ అనుకుందాం, 12 అవర్స్ లెక్కేద్దాం. ఈ 12 అవర్స్ లోనే మంచికి చెడుకి కూడా ఈ 12 అవర్సే బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మనం మన రేంజ్ లో, నీ వయసులో మంచి అంటే చదువు, చెడు అంటే ఆటలు, అలా. కానీ ఆటలు కూడా చెడు కాదు. ఇది మంచి అంటే చదువు ఒకటే కాదు. సో ఊరికే అది మీకు అప్రాక్సిమేట్ గా బ్యాలెన్స్ చేసుకుంటే చెప్తున్నాను. సో 12 అవర్స్, 12 అవర్స్ లో నువ్వు ఏమన్నా అంటే మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ క్రికెట్ ఆడుకుంటాను, 2 అవర్స్ తీసేసి. ఓకే, మిగతా 2 అవర్స్ తీసేస్తే 10 అవర్స్. ఈ 10 అవర్స్ లో నువ్వు ఏది ఎలా వాడుకోవాలి అనేది నువ్వు ఒక షీట్ గీసేసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఫ్రెండ్స్ దగ్గర మధ్యవర్తిగా ఉండటం బాగుందా, లేకపోతే నువ్వే దెబ్బలాటకెళ్ళటం బాగుందా, లేకపోతే చదువుకుని మార్క్స్ చూపిస్తాం బాగుందా, అన్ని కూడా నువ్వే చూసుకోవాలి. ఓకే అమ్మా? నెక్స్ట్, నీ గోల్ పెంచుకుంటాం అంటే ఇష్టమా నాన్న? చెప్పాలి. ఏంటి తలుపుతున్నావు, మాట రావట్లేదో ఏంటి? గట్టిగా చెప్పాలి. నో, కానీ నీ గోల్ అన్ని పెరిగి ఉన్నాయి. చూపించేలాగా ఇలా చూపించాలి, ఇలా చూపించాలి. వెరీ గుడ్. both the hands. I want to see both the hands. Very good. You have good fingers, good looking fingers like that of girls. Okay, I think you can paint, and you can do something of art. But growing nails at this age is not good at all, because they are the first place for organisms to get in and stay, and then go for the infection into the mouth. So be very careful. Trim your hands. Now trimming of the nails of the hands is called manicure and pedicure. Pedicure is of legs and hands are use of manicure. So please do it immediately and be regular in doing it. Now, which color do you like? Black and white. Black and white. Very good. Then I saw you wearing good light colors. Full hands. Very good. Keep it up like that. Then what else do you like? ఇంకా ప్యాషన్స్ ఏమన్నా ఉన్నాయా? నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అన్నా? అసలు ఏమీ లేదు. నేనులా ఉంటే చాలు. చాలా బాగుంది ఈ స్టేట్మెంట్. నేనులా ఉంటే చాలు. నేనులాగా ఎలాగా అన్నది నాకు రేపు ఒక షీట్ మీద రాసి నాకు ఇవ్వమ్మా. ఏమీ లేదు, షీట్ మీద రాసి ఉంచితే నువ్వు ఈ సంవత్సరం నాకు రాసి ఇచ్చావు, నెక్స్ట్ ఇయర్ చూద్దాం దానికే నువ్వు స్టిక్ అయి ఉన్నావా లేకపోతే ఇంకా మంచి మార్కులు వచ్చినాయా. ఎప్పటికప్పుడు నువ్వు చూసుకోవాలి కదా. నేనులా ఉంటే చాలు. చాలా చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చి. సో నేనులాగా ఎలా. థ్యాంక్ యూ కార్తిక్.